గతంలో కాంగ్రెస్ పార్టీ రాగానే ధరణి తీసేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే అప్పట్లో వచ్చినటువంటి అనేక సమస్యలు కూడా ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి. అసలు ఒక అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, లేకపోతే వాళ్ళు ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ లేకపోతే వేరే వాళ్ళు ఆక్యుపై చేసి పేరు చేంజ్ చేసి వాళ్ళ పేరుకి చేంజ్ చేసుకునే ఉదంతాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనకు అలాంటి ఒక ఉదంతమే కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. మనతో మాట్లాడడానికి బక్క జయసేన్ గారు ఉన్నారు. ఒకసారి చెప్పండి సార్, అసలు ఏమైంది ఇక్కడ? ఏమి కబ్జా చేయడం జరిగింది? వాళ్ళు ఎక్కడి నుంచి రావడం జరిగింది? అసలు ఈరోజు అంటే ధరణి అనేది 59 జీవో అనేది ఏ విధంగా మిస్యూజ్ చేసి సొంతోళ్లకు భూమి ఓనర్లకు తెలియకుండా ఏ విధంగా భూములు అమ్ముకుంటున్నో దానికి ఒక ఉదాహరణ ఈరోజు మీ దృష్టికి తీసుకొని వచ్చిన, తెలంగాణ సమాజం దృష్టికి తీసుకొచ్చిన. అధికారం మార్పు కోసం మనం ఓట్లేసినాం, మార్పు కోసం ఈరోజు ప్రభుత్వం మారింది. అలా ప్రధానంగా నిరుద్యోగ సమస్య ఒక దిక్కు అయితే ఇంకో దిక్కు భూ సమస్య. అందులో ఈ ధరణి అనేది కొట్టేస్తాం, ధరణి అనేది రద్దు చేస్తాం, దరిద్రాన్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతాం అనే 100 రోజులు నడిచింది. ధరణి ఎట్లుందో అట్నే ఉన్నది. నవీన్ మిత్తల్ ఎట్లున్నాడో అట్నే ఉన్నాడు. నవీన్ మిత్తల్కు బాసు సోమేష్ కుమార్ ఆయన 100 ఎకరాలు కబ్జా చేసి ఆయన ఎట్లున్నాడో అట్లనే ఉన్నాడు. ఈరోజు ఏం జరిగిందనంటే, ఈరోజు ఉదాహరణకు నేను బెంగళూరుకి వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒకళ్ళు నేను ర్యాండమ్గా నాకు వచ్చిన కేసులు చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. నేను ర్యాండమ్గా ఇట్లా పట్టి లేపితే ఈ కట్ట బయటకు వచ్చింది. ఇలా ఏందని చూస్తే ఈయన ఆంటోనీ ముబ్లీ ఈయన మాసప్ ట్యాంక్ దగ్గర స్కూల్ పెట్టిండ్రు 84లో. అప్పుడు ఉన్నప్పటి నుంచి కొన్ని భూములు అక్కడ ప్లాట్లు, అప్పుడు నవసారి విలేజ్ అంటే చాలా పల్లెటూరు అది. ఆడ 5,000కు 10,000కు అట్లా ఒక 22 ప్లాట్లు కొన్నాడు. 300 ప్లాట్లు రోడ్ బైండింగ్లో పోయినాయి, 3 ప్లాట్లు రోడ్ బైండింగ్లో పోయినాయి. కొన్ని ప్లాట్లు ఇక్కడ హైదరాబాద్ డయాసిస్ ఒక తుంగబాల ఫాదర్ ఉన్నప్పుడు, బిషప్ ఉన్నప్పుడు ఆయన కొన్ని రాసిద్దామని చెప్పి రాసిచ్చేది. MOU చేసి రాయలే. అక్కడ అప్పటికే సెక్రటరీగా ఉన్నటువంటి అల్లం ఆరోగ్యరెడ్డి అనే ఆయన అక్కడ ఉన్నాడు. అది అనుమానం వచ్చి ఆయన వాపస్ తీసుకున్నాడు. వీళ్ళకి ఇచ్చేది లేదు, వీళ్ళది ఎట్లా కథలు ఎట్లా ఉన్నాయని. అల్లం ఆరోగ్యరెడ్డి ఆ రోజుకి వెళ్ళి కన్నేసి కుటుంబంలో ఈ పెద్ద మనుషులు ఇద్దరు చచ్చిపోయేదాకా చూసి వాళ్ళిద్దరు చచ్చిపోగానే పెద్ద బిడ్డను లైన్లో తీసుకొని, కానీ ఈ పెద్ద మనిషి వీళ్ళకి తెలియకుండా ఒరిజినల్ ఖైదాలన్నీ చిన్న బిడ్డ బెంగళూరులో ఉంటే ఆమె దగ్గర పెట్టిండ్రు. షీన్ రోజు ఆమె పేరు, ఆమె దగ్గర పెట్టిండ్రు. కానీ ఈరోజు ఆరోగ్యరెడ్డి అన్నట్టు ఆయన ఎవరికి తెలియకుండా బాధాప్త రిజిస్ట్రేషన్ చేసేసిండ్రు ఒక ప్రైవేటర్కి. ఎట్లా మీన్రు? ఆరోగ్యరెడ్డికి అసలు మరియా ఎడ్యుకేషన్ సొసైటీకి ఏ విధంగా సంబంధము? దట్ ఈజ్ 59 జీవో, దట్ ఈజ్ ధరణి. ఈ అద్భుతాలు మొత్తము చేసుకోవడానికి ఆ రోజు కేసీఆర్ అది రూపొందించారు. మనం దాన్ని ఆ రోజు అయిన తప్పిదాలు మొత్తం ఈరోజు మేము కరెక్ట్ చేస్తామని మొన్నదాకా రెవెన్యూ వారోత్సవాలన్నీ అవి ఇవి బొంగు బోషాలు అవన్నీ పెట్టిరు. ఒక్క పిటిషన్ కూడా ఫైల్ కాదు. ఇది ఇవాళకి సాల్వ్ కాలే. ఇవాళకి ఎట్లుందో అట్నే ఉన్నది. ఈరోజు నవీన్ మిత్తల్ రెవెన్యూ మంత్రి, శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రి, నవీన్ మిత్తలు రెవెన్యూ ఆయన నడుస్తుండ్రా, ముఖ్యమంత్రి చూస్తుందా, ఏం నడుస్తుంది అసలు ఈ తెలంగాణలో అని ఒక ఉదాహరణ తెలంగాణ ప్రజలు తెలియని కానీ ఒక కుటుంబాన్ని తీసుకొని వచ్చి కానీ బెంగళూరుకి వెళ్ళి తెప్పించిన వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టిన. వాళ్ళ తెలియని ఇవాళకి కూడా వాళ్ళు ఆరాంగా కూర్చుంటారు. ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ ఒకటే నేను వినియోగించుకుంటున్నాను, మీరు ఎక్కడైనా జాగాలు కొన్నా భూములు కొన్నా ఒక్కసారి ఈసీ చెక్ చేసుకుని అది మీ పేరు మీద ఉందా లేదా అని చూసుకోవాలి అందరూ. ఇది ఏదో అట్లా చూడడం వల్ల 5 నెలలు అయిపోయింది, 6 నెలలు అయింది. వాళ్ళ తెలియదు రిజిస్టర్ అయిందని. మేము చూడకుండా పోతే మా దృష్టికి రాకుండా అట్నే ఉండేది. అందుకని పొద్దుగాలు లేవగానే మన ముఖాలు ఎట్లా చూసుకుంటామో మన ఈసీ కూడా అట్లా చూసుకోవాలి మన భూములు. మన అటువంటి పద్ధతిలో ఈరోజు తెలంగాణ ఉన్నది. నాకు ఈ 100 రోజులలో అయితే గత ప్రభుత్వం మార్పు అయితే నాకేం కనబడతలేదు, అదే కొనసాగుతున్నట్టే ఉన్నది. ఇంకా 59 జీవో అనేది అంటే 59 జీవో అనేది ఎవరైతే ఆక్యుపేషన్ చేస్తారో వాళ్ళకే అని చెప్పేసి భూమి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ప్రధానంగా. అంటే దీనివల్ల ఇలాంటి ఇబ్బందులే ఉంటున్నాయి. అంటే మనకు తెలియకుండా మన భూమి వేరేలో మీదకి పోతుంది. అంతే మరి. భూమి అదా వాళ్ళు చెదురు కూడా చేసిండ్రు, వీళ్ళకి తెలియకుండా సాఫ్ చేసి పెట్టిండ్రు. ఆల్రెడీ రాయదుర్గం పోలీసులో మేము కంప్లైంట్ ఇచ్చినాం, పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటారు. అంటే యాక్షన్ తీసుకోవాలంటే ఏమో పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇలాంటి లీగల్ ఉంటే ఏమన్నా కోర్టులో చూసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తారు. ఎందుకంటే లీగల్ ఇష్యూ కాకపోతే వాళ్ళు చీటింగ్ కదా. ఇప్పుడు అల్లం ఆరోగ్యంకి ఏం సంబంధం? అలా చూసుకోనికి లేదా నీకు అల్లం ఆరోగ్యంకి ఏం సంబంధం? ఇలా అర్థమైందా? అది లీగల్ వేరే, కానీ ఫోర్జరీ ఎట్లయితుంది? ఇది ఫోర్జరీలు కాదు ఇవి. ఫోర్జరీ చేసినట్టుకి నువ్వు రిజిస్టర్ చేస్తావు ఎంఆర్ఓ. అదే దీని ఇంకా ప్రధానంగా ఎవరు ఉన్నారు? ఎంఆర్ఓ రిజిస్టర్ చేసిండు, ఎట్లా చేస్తాడు? కాబట్టి ఇవన్నీ చీటింగ్ అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ధరణి తీసేసేటట్టుందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్తున్నా. గతంలో జరిగిన దొంగ రిజిస్ట్రేషన్ మొత్తం రద్దు కావాలంటున్నా.
వాళ్ళ న్యాయం చేయాలంటున్నా. నిజంగా భూమి ఓనర్స్ భూములు చెందాలంటున్నా. కబ్జాకోర్ల నుండి వాళ్ళని కాపాడాలంటున్నా. కబ్జాకోర్ల కోసమే ధరణి వచ్చింది. కబ్జాకోర్ల కోసమే 59 జీవో వచ్చింది. అవి రద్దు చేయాలి, ఎవరి భూములు వాళ్ళకి ఇవ్వాలి, కబ్జాలు ఉన్న వాళ్ళందరూ కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. నా ఫుల్ టైం పోరాటం వీటిపైన ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి గారికి చెప్పే ప్రయత్నం చేశారు ఎప్పుడైనా? అని నేను చెప్తే విననట్టు చేస్తాను. నేనేం చేయాలి? నేను చెప్తే విననట్టు చేస్తుంది అబ్బా, నేనేం చేయాలి? అందుకనే ప్రజాక్షేత్రంలో పోతున్నాను.